డీఐజీ కోయ ప్రవీణ్ పచ్చ చొక్కా వేసుకుని డ్యూటీ చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ రెడ్డి ఆరోపించారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ గెలిచేందుకు డీఐజీ సాయం చేస్తున్నారని జగన్ ధ్వజమెత్తారు. పోలీసు వ్యవస్థ అధికార పార్టీతో కుమ్మక్కై ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుందని జగన్ రెడ్డి దుయ్యబట్టారు. పచ్చ చొక్కా వేసుకున్న డీఐజీ ఆయనకు సంబంధించిన డిఎస్పీలు, ఆయనకు సంబంధించిన సిఐలు హ్యాండ్ పిక్డ్. ప్రతి ఆఫీసర్ అక్కడ ఎవడు ఉండాలా, ఎస్ఐలు ఎవడు ఉండాలా, సిఐలు ఎవడు ఉండాలా అంటే లిటరల్గా ఆయనకు సంబంధించిన ఆఫీసర్లు, ఆయనకు సంబంధించిన పోలీసులను తీసుకొస్తున్నారు. వాళ్ళకు కావలసిన పనులు చేయిస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న కరప్షన్లలో వీళ్ళందరూ భాగస్వాములు. డిఐజీ ఆధ్వర్యంలో కలెక్షన్స్, మాఫియా రింగ్ లీడర్ ఎవడంటే డిఐజీలే పంచుతున్నారు. ఎమ్మెల్యేలకింత, చిన్నబాబుకింత, పెద్దబాబుకింత అని చెప్పి సిఐల ఆధ్వర్యంలో నడిపిస్తా ఉన్నారు. ఈ డిఐజీలు, ఈ డిఎస్పీలు, ఈ సిఐలు, ఇది ముఠా నాయకత్వం. మరి నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి సమీప బంధువు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ కోయా ప్రవీణ్ అనే ఈ వ్యక్తి డిఐజీగా తాను దగ్గరుండి తాను తన టీము పర్యవేక్షణలో జరుగుతా ఉన్న ఎన్నికలు, మరి దీన్ని ఎన్నిక అని అనగలుగుతారా అని అడుగుతాను ఎవరైనా. మరి ఎందుకు ఈ ఎన్నికలు జరపడమో అని అడుగుతా ఉన్నా. అవినాష్ రెడ్డి రూరల్లో కూడా లేడు, టౌన్లో పులివెందుల టౌన్లో ఉన్నాడు. పులివెందుల టౌన్లో ఎన్నికలు జరగడం, టౌన్లో తన ఇంట్లో ఉన్న తనను అరెస్ట్ చేసి తీసుకొని పోతా ఉన్నారు.